రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తులకు కొత్త ఏర్పాటైన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలో ప్రభాకర్ రావును విచారిస్తుంది. మరోపక్క ఆయన పదవి విరమణ అనంతరం ఎక్స్టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తుంది. ఈ విషయం నిగ్గు తెలచడానికి అప్పట్లో కీలక బాధ్యతలు పనిచేసిన అధికారులను సిట్ ప్రశ్నిస్తుంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్రాలకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరిని సాక్షిగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలను నమోదు చేసింది. త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తున్న వారితో పాటు కొందరు సలహాదారులకు కూడా నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ అవకాశం ఉంది. ఆ తర్వాత వారిని విచారణ చేపట్టాలని సిట్ భావిస్తుంది. న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి తర్వాత చర్యలను తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీగా పనిచేసిన ప్రభాకర్ రావు 2016లో ఎస్ఐబి డిఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందిన అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవి విరమణ చేసిన ప్రభాకర్ రావు నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా నియమించింది. హోదా ఏదైనా మాత్రం ఎస్ఐబి చీఫ్ గానే కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన నవీన్ చంద్ పదవి విరమణ పొందడంతో ప్రభాకర్ రావు కొన్నాళ్ళు ఆ బాధ్యతను కూడా నిర్వర్తించినప్పటికీ ఎస్ఐబిని మాత్రం వదలలేదు. 2023 డిసెంబర్ వరకు పైన కొనసాగుతూ వచ్చారు ప్రభాకర్ రావు. ఆయన ఎక్స్టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్లో నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పనిచేసిన సోమేష్ కుమార్తో పాటు 2016 నుంచి 2020 వరకు నిఘా విభాగానికి పనిచేసిన నవీన్ చంద్ వాంగ్మూలాలు కూడా ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్ రావు కొనసాగింపు వెనక పెద్దల ప్రమేయం, రాజకీయ ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలో వారిద్దరిని విచారించింది. ప్రభాకర్ రావుకు ఎక్స్టెన్షన్ రూపొందించారని సిట్ ప్రశ్నలు అడుగుతున్నట్టు సమాచారం. ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది తదితర అంశాలను ప్రశ్నించారు. త్వరలో మరికొందని ప్రశ్నించడానికి సిట్ సన్నాహాలు చేస్తుంది. సోమేష్ కుమార్, నవీన్ చంద ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా గతంలో సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను కూడా కొన్ని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకుంటుంది సిట్. కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు జారీ చేసే అవకాశం ఉందనేసి తెలుస్తుంది. మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అండ్ మాజీ మంత్రి హరీష్ రావు కూడా వారిని కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.